బేసికల్‌గా మేము రాజకీయాల్లోకి రావాలి అని అనుకోవటానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. నేను ఆయన్ని 98, 2000 నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. హ్మ్. ఆయన 2, 3 టైమ్స్ విత్ గ్యాప్ సీఎంగా చేశారు. తర్వాత ఆయనకున్న విజన్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ అదర్ లీడర్స్కి లోపించినాయండి. ఆయన కూడా వెల్ఫేర్ చేస్తారు, బట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, అభివృద్ధి చేస్తారు, రెండు బ్యాలెన్స్ చేస్తారు. ఓహ్! అదర్స్ బ్యాలెన్స్ చేయటం కుదరట్లేదు. లైక్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, వెల్ఫేర్ చేస్తున్నాం అంటున్నారు, అభివృద్ధి అయితే శూన్యం, హ్మ్. బ్యాలెన్సింగ్ లేదు. హ్మ్. ఇంకా ఆర్థిక వ్యవస్థ మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చేసినంత అర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ మిగతా వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. హ్మ్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకుంటే విజన్ 2020 అని మీకు గుర్తుండే ఉంటుంది. యెస్ అండి. ఆ 2020ని స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఒక విధంగా హేళన చేశారు. అవును. ఎన్నేళ్ల ముందు ఫ్యూచర్ చెప్తున్నారు ఈయన, అవన్నీ అయ్యేవా 20 చచ్చేవా ఏళ్ళు అన్నట్టుగా. 20 ఏళ్ల ముందు గురించి ఆలోచిస్తున్నాడు ఈయన. అవును. ఈ జనరేషన్ మనిషి కాదు ఇలా మాట్లాడారు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? 2024కి వచ్చేసాం మనం ఇప్పుడు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? 2020లో ఆయన ఏమైతే పెట్టాడో వాటిల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. హ్మ్. దానిలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. హ్మ్. ఆయన ఫోర్సీ చూశాడు. ఈ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ సాఫ్ట్వేర్ మీద ఆధారపడబోతుంది, హార్డ్వేర్ మీద ఆధారపడబోతుంది, ఒక ప్రత్యేకమైన సొసైటీ క్రియేట్ కాబోతుందని ఆయన 20 ఏళ్ల క్రితమే ఊహించేశాడు. అండ్ దాన్ని ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే, ఎంత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తుంది అనే విషయం ఆయన 20 ఏళ్ల క్రితం ఊహించి దానికి బీజం వేసేసాడు. ఆ బీజం వేసింది తర్వాత మనకి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కొంత కొనసాగించారు. మనకి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు కూడా బాగా కొనసాగించారు. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఐ థింక్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీ. మన ఎక్స్పోర్ట్స్ మీరు చూస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిసిప్ట్ చూస్తే సింహభాగం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. రైట్. అపార్ట్ ఫ్రమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ టు ది స్టాక్ మార్కెట్, రైట్. మన సింహభాగం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. అంతకుముందు మన ఎక్స్పోర్ట్స్ ఎక్కడుండేవండి? మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎట్లుండేదండి? ఎప్పుడు నెగిటివ్గా ఉండేది. నౌ దెర్ ఈజ్ ఎ పాజిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కరెంట్ అకౌంట్. ఇప్పుడు మీరు ఇంత ఎలిగెంట్గా ప్రజల్లోకి వెళ్ళి ఒక సివిల్ సర్వెంట్ ఇంత డిగ్నిఫైడ్గా మాట్లాడితే ఏమంటున్నారు ప్రజలు? ఎందుకంటే మిగతా వాళ్ళందరూ బ్లడ్ ఉడికిపోయేలాగా అవతల మనం రెచ్చగొట్టే విధంగా అంత గట్టిగా మాట్లాడతారు, ఆవేశంగా. మీరు చూస్తే ఎక్కడ ఆవేశాలు ఎక్కడ ఏం కనిపించట్లేదు. తిట్టుకోవటం, కొట్టుకోవటం, లేకపోతే ఒకళ్ళ మిగిలి బ్లేమ్ వేసుకోవడం, చెప్పడం తప్పితే ఎవరి సమర్థత వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లా ఉందంటే, యువతల వాళ్ళని తిట్టడం, నెక్స్ట్ ఏం చేస్తాను నేను, మళ్ళీ తిట్టడం గురించే చెప్తాడు. ఆయన ఇప్పుడు వరకు ఆయన పరిపాలన ఏంటి, ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి, ఇగో నేను ఇది చేశాను, నెక్స్ట్ ఇది చేయబోతున్నాను అనే విషయం చెప్పడండి. ఇక్కడ ప్రజలు కూడా ఏం అడగట్లే కదండి, చక్కగా తిడుతుంటే విజిల్స్ వేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని వద్దనరండి. వాళ్ళ క్రోధం, వాళ్ళ ఆక్రోషం చూపించేది ఎలక్షన్లో చూపిస్తారు, అంతేగాని ఇప్పుడు నేను వెళ్ళి ప్రతి వాళ్ళకి డోర్ టు డోర్ చూస్తున్నానండి. బాబు గారు సూపర్ 6 స్కీమ్స్ చెప్తున్నానండి. అందరూ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. అవునా? బాబు గారు సూపర్ 6 ఏమిటో మాకు కొన్ని చెప్పరు. స్త్రీలకు ప్రత్యేకంగా వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం. ఇప్పుడు తెలంగాణలో పెట్టి ఎన్నో కొన్ని ఇబ్బందులు చూస్తున్నారు సార్ అక్కడ. ఉచిత బస్సు సౌకర్యం అర్థవంతంగా ఉండాలండి. తెలంగాణలో, కర్ణాటకను చూసి తెలంగాణలో పెట్టారు, ఇక్కడ కూడా పెడుతున్నారు. ఓ 20% సమస్యలను చూసి 80% బెనిఫిట్ పొందే స్త్రీలని మనం ఇచ్చేయకూడదు. ఇక్కడ సివిల్ సర్వెంట్ ఎంటర్ అయ్యారండి. మరి మీరు చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని 20% అండి. 80% అయితే ఉపయోగించుకుంటున్నారు. దాని గురించి మనం మాట్లాడాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఇంట్లో నుంచి పని లేకుండా వెళ్ళడం, వాళ్ళు ఏదో మిస్యూజ్ చేస్తున్నారనే దాన్నే మనం క్యాచ్ చేస్తున్నాం. కానీ ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు, మీకు తెలుసు కదా, హైదరాబాద్లో మెయిడ్ సర్వెంట్స్ కూడా కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు, ఆర్టీసీ బస్ ఎక్కుతారు, వాళ్ళకి వచ్చే జీతం ఎంతండి, వీళ్ళు తెలుస్తున్న ఛార్జీలు ఎంతండి, అట్లాంటి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది. సో ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని ప్రజల్లోకి వచ్చేటప్పటికి
మా నియోజకవర్గంలో నాకు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయండి. అవునండి. ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఉమ్, దానిలో ఉన్న సమస్యల్ని నేను రావటమే చదువుకుంటాం. ఈ సమస్యలు ఇక్కడ ఏమున్నాయి, ఉమ్, దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఇంతకుముందు వాళ్ళు ఎందుకు అడ్రస్ చేయలేకపోయారు, ఉమ్, ఈ ఇష్యూస్ తీసుకుంటాం. తీసుకొని మేము ఇప్పుడు ఏం చేయగలం, నాకు ఎలాగో రెఫరెన్స్ పాయింట్ లేదు, నేను పలానా చేసి వచ్చాను బాబు అని చెప్పడానికి నాకు లేదు. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫస్ట్ టైమర్. అవును. మిగతా వాళ్ళు ఇక్కడ చేశాను నేను, లేకపోతే నేను చేయలేదని ఎవడని చెప్పడానికి నన్ను విమర్శించడానికి కూడా వీల్లేదు, నేనేం చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం అని. కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ హోప్ రైట్. ప్రజల్లో. నేను చేయగలిగిన శక్తి ఇది, నాకు అర్థమైన సమస్యలు ఇది, ఈ సమస్యలు నేను ఇలాగా చేస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. మీ అందరికీ తెలుసు, కొన్ని వందల స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారు, డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నారు, ఎంబీఏలు, బీబీఏలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు, తర్వాత 10th క్లాస్ డ్రాప్ అవుట్లు, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కావాలి. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ వస్తుందని ఎంప్లాయ్మెంట్ మీకు తెలుసు కదా. ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వం ఇచ్చేది 20-25% అయితే ప్రైవేట్ సెక్టర్ ఇచ్చేది 75%. ఆ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంఎస్ఎంఈలు ఇచ్చేది 50% ఉంటుంది. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంతా ఉండదు. బట్ ఎంఎస్ఎంఈలు పెడితే మీకు ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఎంప్లాయ్మెంట్లో ఎంఎస్ఎంఈ రోల్ ఈజ్ వెరీ హై. అట్లాంటి దానికి చూడాలనే విషయాన్ని మనం గమనించాలి. అవి పెట్టాలంటే పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు కావాలంటే ఇట్ ఈస్ ఎ లాజికల్ కంక్లూషన్. పరిశ్రమలు కావాలంటే మనమన్నా పెట్టాలి, లేదా బయట నుంచి అన్నా తీసుకురావాలి.